స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో గాయ్స్, ఎట్లా అందరూ బాగున్నారా? సో చూసుకున్నట్లయితే చాలామంది పోర్ట్ఫోలియో వీడియోస్ శనివారం ఎవ్రీ వీక్ మనం వీడియో అప్లోడ్ చేస్తాము. పిఎన్ఆర్ అండ్ సో అసలు ఎంత వచ్చింది ఏంటనేది. సో చూసుకున్నట్లయితే పోర్ట్ఫోలియో స్ట్రోక్ వచ్చేటప్పటికి మన ఇన్వెస్ట్మెంట్ 1,25,000 రూపాయల 833 రూపాయలు అయితే మనకు వచ్చేటప్పటికి దాని కరెంట్ వాల్యూ 89,000 వచ్చిందనమాట ఇప్పటికైతే. అంటే ఆల్మోస్ట్ 28% లాస్లో రన్ అవుతుందండి. దిస్ ఇస్ టూ మచ్. కరెంట్ అయిన సిచ్యువేషన్స్లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, ఎస్జేవిఎన్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ఈ 3 షేర్లు హోల్డ్ చేస్తాను. అండ్ రీసెంట్గా నిఫ్టీ బీస్ ఒక్క షేర్ మాత్రం బై చేశాను అంతే. ఈటీఎఫ్ అది మెల్లమెల్లగా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటాను తర్వాత. సో అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ 19,000 లాసు, ఎస్జేబిఎన్ 7,000 లాసు, ఎస్ బ్యాంక్ 9,000 లాసు. అంటే ఒక్కొక్కటి ఎస్ బ్యాంక్ 1,800 షేర్లు హోల్డ్ చేస్తానండి. ఎస్జేబిఎన్ 202 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ 32 షేర్లు హోల్డ్ చేస్తున్నాను. సో దారుణంగా అయితే ఉందన్నమాట. అసలు నిజంగా ఏంటి అసలు ఈ ఫాల్కి ప్రాబ్లం ఏంటి అనేది మనం చర్చించుకుంటే, యాక్చువల్ చెప్పాలంటే అసలు ఎందుకంత ఫాల్ అయిందంటే ఎంటీఎఫ్ అండి. నిన్న శనివారం ఎస్పెషల్లీ ఫాల్కి రీజన్ అయితే ఎంటీఎఫ్ అనమాట. ఎందుకంటే చాలామంది స్టాక్ బ్రోకర్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్టాక్ బ్రోకర్స్ స్క్వేర్ ఆఫ్ చేశారు. చాలామంది వడ్డీ కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. సో ఆ వడ్డీ కట్టిన వాళ్ళ యొక్క షేర్స్ అనేది మ్యాక్సిమం స్క్వేర్ ఆఫ్ అయిపోయిందనమాట. సో ఆ తాలూకు ఎఫెక్టే నేను చాలా షేర్లు హెవీగా సెల్లింగ్ అయింది. అసలు ఎటువంటి మూమెంటం లేదు. అంటే అంత నెగిటివ్ ఇంపాక్ట్ లేకపోయినా, నెగిటివ్ న్యూస్ లేకపోయినా ఎందుకు అంత ఫాలో అయింది? పోనీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, యూఎస్ టూర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇది నరేంద్ర మోడీది. అదేంటి ఎందుకు ఇంకా ఎటువంటి స్టేట్మెంట్ ఇంకా రాలేదు, రిలీజ్ అవ్వలేదు, అలాగా ఫాలో అయింది అని అందరూ అనుకున్నారు. కానీ రీజన్ ఏంటంటే ఎంటీఎఫ్లో మార్జిన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిందనమాట. సో అందుకని ఈ ఫాల్ అనమాట. ఓకే, సో చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడాలి. ఇంకొక విషయం నేను చెప్పాలండి. అదేంటంటే చాలామంది ఈ షేర్ మార్కెట్లో వచ్చిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే, నాకు కాస్ట్ టు కాస్ట్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను అని అంటున్నారండి. అండ్ ఇలా అయితే కాస్ట్ టు కాస్ట్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను అంటే చాలామంది కూడా చాలామంది అదే ఆలోచన ఉన్నారు. అంటే ఒకవేళ షేర్ మార్కెట్ పుంజుకున్నా సరే తిరిగి మళ్ళీ కూడా లాసెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అంటే అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతే వాళ్ళ కాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాఫిట్స్ అది పైకి షేర్ వాల్యూ పైకి వెళ్ళిన తర్వాత కూడా అది నిలవదు మళ్ళీ. ఓకే, మళ్ళీ హెవీ సెల్లింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కాస్ట్ రాగానే ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇంకెక్కడ మళ్ళీ పైకి లేచేది? సో మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చేదాకా మళ్ళీ లేచేటట్టు అయితే కనిపించట్లేదు స్టాక్ మార్కెట్. అది మనం తెలుసుకోవాలి. సో మనం స్టాక్ మార్కెట్కి వచ్చింది దేనికి? ప్రాఫిట్స్లో రావడానికి, జస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఇవ్వడానికని కాదని. ఓకేనా? సో అది మీరు అర్థం చేసుకొని కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకేనా? అండ్ లాస్ట్ బిట్వీన్ లీస్ట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే సాటర్డే వచ్చేసింది. సాటర్డే సండే మంచి టైం అనమాట. ట్రై చేయండి, మీరు ఇంట్లో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, దానివల్ల మీకు మెంటల్ పీస్నెస్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. అంటే పోనీ ఓకే, మీకు సంథింగ్ మళ్ళీ ఇంకోటి ఉంది, అన్న ఇంట్లో వాళ్ళతో మా వైఫ్తో గొడవైంది భయ్యా, మా గర్ల్ ఫ్రెండ్తో గొడవైంది భయ్యా అని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చింది. కానీ ఓకే, గొడవైంది ఓకే, మీకు నచ్చేవాళ్ళు మీతో ఎక్కడ మీరు టైం స్పెండ్ చేస్తే మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో అక్కడ టైం స్పెండ్ చేయండి. ఓకే, సో ఐ మీన్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరుగా. ఓకే, సో అక్కడ కావచ్చు, లేదు నాకు అక్కడే కావాలి, నాకు అదే కావాలి, నాకు ఆ కూల్ డ్రింకే కావాలంటే ఇంకేం చేయలేం గైస్.
తెచ్చుకోవద్దు, ఎక్కువ స్ట్రెస్ తెచ్చుకోవద్దు. చాలామంది పర్సనల్ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారండి. అసలు స్ట్రెస్ అనేది మనకి వస్తుంది అంటే దాని నుంచి రిలీఫ్ కూడా ఉండాలి మనకి, ఓకేనా. ఇప్పుడు స్ట్రెస్సే కాదు, దాని గురించి మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో రావాలి. మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు కావచ్చు, మనం ఏదైనా ట్రేడ్స్ తీసుకోవడం కానీ లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మన చుట్టూ తిరగాలి. అలా లేదు అనుకోండి, ఏమవుతుందంటే ట్రేడ్ తీసుకునేటప్పుడు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈఎంఐ బిల్ రావాలి, ఈఎంఐ బిల్ రావాలి, అండ్ ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఈవిడికి డబ్బులు ఇవ్వాలి, అవన్నీ మైండ్లో తిరుగుతున్నప్పుడు సో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుందండి. సో ఆ టెన్షన్ నుంచి మీరు రిలీఫ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉండాలి. ఎటు చూసినా మీకు పాజిటివిటీ కనిపించాలి. అలా లేదు అంటే చాలా ఇబ్బంది పడతారు. అది ఏంటంటే ఎక్కువ టెన్షన్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. పీస్ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఓకే. సో సాటర్డే సండే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఓకే. మరి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడను. టేక్ కేర్ గైస్, మరి బాయ్, ఉంటాను మరి.